అమ్మాయి, ఆస్తి, అధికారం, అసూయ. వీటితో కట్ చేస్తే ఎప్పుడైనా సరే సినిమా హిట్టే. అలాంటి ఒక హిట్ బొమ్మ పడింది మొత్తానికి అఖిల్ అక్కినేని కెరియర్‌లో. ఇదివరకు నేను చెప్పినయన్నీ కూడా ఆలే. ఫైనల్‌గా అఖిల్ మొఖంలో ఆనందం. అఖిల్ 2.4 అంటున్నారు అందరూ. ఇకపోతే సినిమా విషయానికొస్తే, ఒక భారతం మిట్ట అనే ఒక కథ అది మిగతా 2 తెలుగు రాష్ట్రాలకి కొత్తయుండొచ్చు కానీ, ఒక తిరుపతి ప్రాంతం వాళ్ళకి మాత్రం కొంచెం రాయలసీమలో భారతం మిట్ట అనేది చాలా ఫేమస్ అట. 18 రోజుల పాటు ఆ ఊర్లో ఒక పండగలా చేస్తారు. ఆ పండగకి సంబంధించి, ఆ పండగ జరిగే క్రమంలో ఆ 18 రోజుల్లో ఏం జరుగుతుంది అనే ఒక కథను పట్టుకొని 1980ల్లో అంటే ఎర్లీ 80స్ 75, 79 ఆ 80స్ మధ్యలో నుంచి మళ్ళీ 2001 మధ్య వరకు జరిగిన ఒక కథ. ఆ కథకి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ నేరేషన్స్ అందులోనే భారతాన్ని మనకు మెయిన్‌గా చెప్పాలనుకున్నాడు ఆ దర్శకుడు. అందుకనే క్లైమాక్స్ ఫైట్‌లో ఎంతమంది ఉన్నార్రా చిన్న అంటే 99 మందంటారు. ఇట్లాగా ఇంకా మొత్తం భారతానికి అన్వయించుకుంటూనే ఉంటది సినిమా అంతా కూడా. 18వ నంబర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో. ఇలాగా సినిమా అంతా కూడా ఎక్కడ నేను సినిమా పాయింట్ ఏం చెప్పను. ఐ యామ్ నాట్ ఎ స్పాయిలర్. ఇక్కడ పాయింట్‌లోకొచ్చి మాట్లాడితే ఎవరెవరు ఎలా నటించారనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. అసలు అఖిల్ అక్కినేని ఫస్ట్ గెటప్ ఏసుకొని అలా ఇంట్రో ఇచ్చినప్పుడు అఖిల్ ఏంటి ఒక చార్మింగ్ బాయ్ ఇలాగ డస్కీగా బ్రౌన్ కలర్ ఏసుకొని అవసరమా? ఇయన్నీ అనిపిస్తా ఉంటది. అలాగా తెలియకుండా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ దాకా వస్తాం. ఒక్కసారిగా బ్యాంగ్. ఓహ్! చాలా బావుంది. అప్పటి వరకు సినిమాని ఒకలాగా చూసిన కళ్ళు ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ నుంచి ఇంకోలాగా చూడటం మొదలుపెడతాయి. అక్కడితో ఆ స్టార్ట్ టు ఎండ్ ఒకే ప్లాట్ లాగా అలా ఎత్తుకొని ప్రతి దగ్గర కూడా రసవత్తరంగా చూపిచ్చారు. ఇలాంటి ఒక మంచి మొమెంటమ్ జరుగుతున్న టైంలో చాలామంది ఆర్టిస్టులు తమ తమ పెర్ఫార్మెన్స్‌తో ఇరగదీసేశారు. ముఖ్యంగా నాకైతే 'వసంత్' అనే ఒక పాత్ర చేశారు. ప్రమోద్ పంజు అని ఒక కన్నడ నటుడు. అతను చాలా బాగా చేశాడు. అలాగే మనం ఊహించం ఎప్పుడు గూడా వీళ్ళ దగ్గర నుంచి ఇలాంటి ఒక నటన వస్తదనేది. అలాంటి ఒక పాత్రలు ఇంకా 'వడ్లమాన్ శ్రీనివాస్' దగ్గర ఒక చిన్న క్యారెక్టర్ ఉంటది. 'ఈశ్వరీరావు' గారైతే చించేశారు. అసలు కొన్ని సీన్‌లలో ఆమె వైపు నుంచి ఇలాంటి ఒక ఒక విల్ ఒక ఒక మంచి అద్భుతమైన టాపిక్ అంటే నేను చెప్పకూడదు. అది మీరు సినిమా చూస్తేనే తెలిసిద్ది. ఇలాగ చాలా క్యారెక్టర్సు 'శివాజీ' గారు కూడా 2.0నే. ఎప్పుడైతే కోర్ట్‌లో నుంచి ఆయన ఆ క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తున్నారో, ఆ తర్వాత నుంచి ఆయన విపరీతంగా ఇరగదీసేస్తున్నాడు. ఆయన క్యారెక్టర్ పేరు కూడా చాలా బావుంటది. ఇలాగ డిఫరెంట్ అందరూ కూడా సూపర్‌గా నటించిన ఒక సినిమా. ఈ సినిమా కథ విషయానికొస్తే ఇందులో అన్నీ మరి అంత సూపర్‌గా ఉంటాయి. ఆహ్, ఏంటి అంటే ఇంక చాలా లూప్ హోల్స్ ఉంటాయి. డెఫినిట్‌గా ప్రతి ఒక్క కథకి ఉంటాయి. ఈ కథకి కూడా మనకు అర్థం గాని కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎందుకు 'శివాజీకి', 'అఖిల్‌కి' అంత మంచి కనెక్టివిటీ అనేది నాకు ఎక్కడ కూడా అర్థం కాలేదు. అంటే ఒకేళ తీసిన తర్వాత ఏమైనా ఎడిట్‌లో ఏమన్నా మిస్ అయిందేమో! అట్లాంటియి అయితే గనుక చాలా ఉన్నాయి. చాలా క్వెషన్ మార్క్స్ ఉన్నాయి. హీరోయిన్‌కి, హీరోకి ఎందుకు అంత తొందరగా ప్రేమ పుడతది? ఇట్లాంటి అంత బాగా చదువుకున్న బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ చదివిన ఒక అమ్మాయి, వేలు ముద్రేసే ఒక అబ్బాయితో ఎలా ప్రేమలో పడతది? ఇలాంటి ఇంకా వరుసగా పాటలొస్తా ఉంటాయి. ఇయన్నీ ఉన్నాయి. ఇయన్నీ ఉన్నప్పటికిని కూడా అద్భుతంగా ఒక సినిమా పట్టిందంటే జనాల్లోకి విపరీతంగా ఎళ్ళిపోతది. అదే 'లెనిన్'. మురళీ కిషోర్ అబ్బూరు ఎంత బాగా చేశాడంటే తను అనుకున్నది తనకు తెలిసిన ఒక కథని ఎవరికీ తెలియని ప్రపంచానికి ఎంత బాగా చూపిచ్చారంటే అంత బాగా చూపిచ్చారు. ఇంక దానిలోని ఆ ఊర్లోని నిప్పులు ఎందుకు ఆరిపోలేదనే దానికి ప్రతిదానికి ఒకదానికి ఒక సమాధానం ఇచ్చుకుంటా వచ్చాడు. ఇక మిగతా క్యారెక్టర్స్ కూడా గెటప్ సీన్ అయ్యుండొచ్చు. గెటప్ సీను చాలా మంచి క్యారెక్టర్ గాని ఇంకా ఇస్తే బాగుండేదనిపించింది. అలాగే ప్రవీణ్ చాలా కాలం తర్వాత కనిపించాడు. ప్రవీణ్ క్యారెక్టర్‌లో మంచి ఎమోషన్ యాక్చువల్లీ రావచ్చు. బట్ అది మిస్ అయింది. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. ప్రతి ఒక్క దగ్గర ఇక సునీల్‌నైతే గనక సరిగ్గా అసలు వాడుకోలేదనే చెప్పాలి. సునీల్ కానీ ఉన్నంతలో మాత్రం సునీల్ వచ్చిన ప్రతిసారి కూడా ఏదో జరగబోతుంది. ఏదో ఒక క్యూరియాసిటీ డ్రామా అయితే 100% బిల్డ్ అయింది. ఇక ప్రతిదానికి భారతాన్ని మనం కనెక్ట్ చేసే విధానాన్ని మాత్రం ఎందుకో ప్రతిసారి అంటే ఒకసారి చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకుంటాము. ఒక ప్రేక్షకుడిగా. కానీ రిపీట్‌గా వచ్చినప్పుడు మాత్రం ఇది మళ్ళీ రిపీట్ వస్తుందనే అనే ఒక ఫీలింగ్ అయితే ఉండింది. ఇకపోతే అఖిల్ అక్కినేని పెర్ఫార్మన్స్ నిజంగా టాప్ నాచ్ ఉంది. అది ఒక్కొక్క సీన్స్‌కి సంబంధించి ఒక్కొక్క దగ్గర ఒక రొమాంటిక్ యాంగిల్‌లో గానీ, లేకపోతే ఒక లవర్ బాయ్ లాగా గానీ, ఆ ఊర్లో మంచి చేయటం కోసం 10 మందితో కలివిడిగా తిరిగేటప్పుడు గానీ, అన్ని దగ్గర కూడా సూపర్‌గా చేశాడు.
భాగ్యశ్రీ బోర్సే అయితే మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు కూడా ఆమె సినిమాలో చాలా ఫ్రెష్‌గా అనిపిస్తది గానీ, ఈ పర్టిక్యులర్ సినిమాలోకొచ్చేసరికి చాలా నీట్‌గా, బ్యూటిఫుల్‌గా అనిపించారు. వసంత్‌ని ఎవరు ఊహించుండరు. అదే ఐ మీన్ ప్రమోద్ అనే క్యారెక్టర్‌ని ఎవరు ఊహించుండరు. అది ఆ సినిమాకి బోనస్ అనే చెప్పాలి. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా క్యారెక్టర్స్ వేస్ట్‌గా మిగిలిపోయినాయని కూడా చెప్పుకోవచ్చు. అన్ని రకాలుగా 100% సినిమా థియేటర్‌కెళ్తే డెఫినెట్‌గా ఎంజాయ్ చేస్తారు. అసలు ఎస్పెషల్లీ బీసీ సెంటర్స్‌లో అయితే అక్కినేని ఫ్యాన్స్ మామూలుగా సందడి చేయట్లేదు. ఇది చాలా కాలం తర్వాత వచ్చిన హడావుడి. మొత్తానికి ఇది 100% థియేటర్‌కెళ్ళి ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా. జూన్ నెలలో సమంత వచ్చి మా ఇంటి బంగారం సందడి చేస్తే, జూలైలో అఖిల్ అక్కినేని వచ్చి సందడి చేస్తున్నాడు. జూలై మొత్తానికి కూడా ఇక మంచి సినిమా ఏంట్రా అంటే 'లెనిన్' అని చెప్పేసి ధైర్యంగా చెప్పొచ్చు. ఇక టెక్నీషియన్స్ విషయానికొస్తే కెమెరామెన్ వర్క్ చాలా బాగుండింది. అసలు ఆర్ట్ అయితే గనుక ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా 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 బాగా కుదిరింది. ఎడిట్‌లో నవీన్ నూలి గారిది చాలా చాలా బాగుంది. బట్ ఎక్కడో చిన్న 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 స్మాల్ ఎర్రర్స్ లాగా అనిపించినాయి అవి. బట్ ఇట్స్ ఓకే. ఈ మూవీకి సంబంధించి ఏమైనా జరుగున్నట్టు. ఫైట్స్ అయితే ముగ్గురు ఫైట్ మాస్టర్స్ చేశారు. ముగ్గురు ఫైట్ మాస్టర్స్ కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కళ్ళ పనితనం క్లియర్‌గా కనబడింది. ఇన్ని రకాలుగా బాగున్న ఈ సినిమా డెఫినిట్‌గా కూడా ప్రేక్షకుల దగ్గర ఇంకా నెక్స్ట్ లెవెల్‌కెళ్తదని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నాను. ట్యాగ్ తెలుగు 'లెనిన్‌కి' ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.